కాబట్టి ఇంకొకటి ఇక్కడ ఏమంటాను, వేముల వీరేశం ఫిర్యాదు వెనక జిల్లా సీనియర్ నేత ఉన్నాడన్న గుసగుసలు. జిల్లా సీనియర్ నేత అంటే ఎవరు? వేముల వీరేశం అన్నకు టికెట్ ఇప్పించిండ్లు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ని అంటాళ్ళు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్సే గతంలో గోడ దునికిన ఆ మాజీ ఎమ్మెల్యే, ఆయనకి ఇప్పించిండు. ఆయన కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో దునికిండు. ఈ అన్న బీఆర్ఎస్ లో ఓడిపోయి కాంగ్రెస్ లోకి పోయి ఏం లేదు, మార్చుకోవడం సీట్లు అంతే. కాబట్టి ఇక మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది, మాకు గౌరవం దొరుకుతలేదు అంటే అది మన బుద్ధి తక్కువేశం. ఒక ప్రజా పోరాటాలు చేసి నక్సల్ ఉద్యమాలు చేసి నక్సల్ ఉద్యమాల నుంచి బయటికి వచ్చిన వేముల వీరేశమన్నకే ఇట్లా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా గౌరవం దొరుకుతలేదంటే ఇక సామాన్య ఎమ్మెల్యేలకు గౌరవం దొరుకుతుందా? సామాన్య ఎమ్మెల్యేలకు గౌరవం దొరుకుతా? సీతక్కకే గౌరవం దొరుకుతలేదు కాంగ్రెస్ లో. సీతక్కే స్వేచ్ఛగా మాట్లాడలేకపోతుంది. ఎక్కడ నిజాలని చెప్తే నా మంత్రి పదవి తీసేస్తారో అని ఆమె కామే మనోవేదనతోటి ఆగిపోతుంది. అగో అలాంటి పరిస్థితిలో ఉంటారు. పవర్ మన చేతులు లేకపోతే, పవర్ అంటే పదవి కాదు, మళ్ళా పదవి ఉండగానే అందరికి పవర్ రాదు. కాబట్టి ఇది ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అంటే సీఎం అన్నదమ్ములకు ఉన్న స్వేచ్ఛ కూడా, సీఎం అన్నదమ్ములకు ఉన్న ఆ గౌరవం కూడా ఈ దళిత ఎమ్మెల్యేలకు కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలకు కావచ్చు లేదనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతాను. పోయి నెట్టేసింది ఇట్లా. వేముల వీరేశం అన్నత్త నెట్టేస్తే తీన్మార్ మల్లిగాడు చెప్తాను, లేదు లేదు నకరకేళ్ళ ఎమ్మెల్యే అన్న, నకరకాల ఎమ్మెల్యే రానిర్రి అంటాను. ఆల్రెడీ ఇంతకు ముందు 2014లో గెలిచిండు, అదే నకరకాల నుండి గెలిచిండు. ఓ దఫా గెలిచిండు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి. 2 సార్లు గెలిచినా కూడా వేముల వీరేశం అన్నకు విలువిస్తలేదు ఈ రాజ్యం కావచ్చు, ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన సర్కారు కావచ్చు. మల్లిగాని గుర్తుపట్టిండ్రు కానీ, మల్లిగాని లోపలికి రానిచ్చిండ్రు కానీ వేముల వీరేశం అన్నను రానియలే. అక్కడ మల్లిగాడేంటిది? పటేల్ వర్గం, లోపల రానిచ్చింది. మరి వేముల వీరేశం అన్న దళితుడు, పైగా మాదిగ బిడ్డ, లేదు నెట్టేషన్లు గట్ల.